మన అందరి ఆకలి తీర్చే సేద్యానికి రథసారథి రైతు. ప్రపంచానికి ఆహారం అందించే కార్యంలో కష్టనష్టాలకు ఎదురు నిలిచి చెదరని సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు మన రైతన్న. ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా వివిధ విభాగాల నిపుణులు అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. ఇలా ఆదర్శ విధానాలతో స్ఫూర్తిగా నిలుస్తోన్న కర్షకులు, వ్యవసాయ అభివృద్ధికి విశేష సేవలు అందిస్తోన్న నిపుణులను సమున్నతంగా గౌరవిస్తూ సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు పేరిట రైతు నేస్తం ఏటా అవార్డులు అందిస్తోంది. ఈ పవిత్రమైన కార్యాన్ని కొనసాగిస్తూ రైతు నేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా 2025 అక్టోబర్ 26న ఆదివారం హైదరాబాద్ శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో శ్రీ ముప్పవరపు ఫౌండేషన్ రైతు నేస్తం సంయుక్త నిర్వహణలో రైతు నేస్తం 2025 పురస్కారాల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా సహజ ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో చేసిన ఆహార ఉత్పత్తులు, ఆరోగ్యకర సిరిధాన్యాలు, ప్రకృతి సేంద్రియ పంటల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆధునిక సాగు యంత్రాలను ప్రదర్శించారు. గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సహా ఇతర ప్రముఖులు స్టాల్స్ ని సందర్శించారు. ఉత్పత్తులు, వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. రైతులను అభినందించారు. ముందుగా వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి
సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. వేడుకలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయం మరియు రైతు శ్రమని కీర్తిస్తూ ఆలపించిన గీతాలు అన్నదాత గొప్పదనాన్ని తెలియజేశాయి. అనంతరం వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు డాక్టర్ ఐవి సుబ్బారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనగణమన గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा
तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। అనంతరం రైతు నేస్తం ఎడిటర్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. సభకు నమస్కారం. ఈనాటి పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక రైతు వ్యవసాయ శాఖ మంత్రిగా వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవనీయులు ముప్పవరపు ఫౌండేషన్ అధినేత ముప్పవరపు హర్షవర్ధన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వేదిక ముందున్న అవార్డు గ్రహీతలకు, రైతు సోదర సోదరిమణులకు, పాత్రికేయులకు రైతు నేస్తం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 15 సంవత్సరాలుగా ఈ రైతు నేస్తం అవార్డులు ఇస్తున్నాం. అయితే గత 12 సంవత్సరాలుగా వరుసగా 2014 నుంచి ప్రతి సంవత్సరం ఈ అవార్డుల కార్యక్రమానికి విచ్చేసి ఈ పురస్కారాలు అందజేస్తున్న గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి పాదపద్మాలతో నమస్కారాలు తెలుసుకుంటున్నాను. వారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఈ చిన్న కార్యక్రమమైనా ఇది రైతుల కార్యక్రమం, ఇది మనందరం కూడా ఒకరోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ముప్పవరపు ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ అవార్డు కార్యక్రమం అందజేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారి గురించి మీ అందరికీ తెలిసిందే. వారు 2 పర్యాయాలు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. వారు మట్టి మనిషి, నిజంగా ఆ మట్టి మనిషిని స్మరించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో రైతు నేస్తం ముందు పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాన్ని నామకరణం చేయడం జరిగింది. రైతు నేస్తం దాదాపు 21 సంవత్సరాలుగా 2004లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 21 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలుగా ఈ పత్రిక నడుపుతున్నాం. అయితే పాఠకులు, రైతులు అందరూ కూడా ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి అందరికీ సెల్ ఫోన్లో చూడటం, ఏ విషయమైనా ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసినా ప్రతి ఒక్క విషయం అర్థమవుతూ ఉంది, ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటున్నారు. పుస్తకాల చదవడం అనేది క్రమేపీ తగ్గుతూ ఉంది. అందుకనే మేము డిజిటల్ వైపు కూడా తిరుగుతూ ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా ఈ రైతుల యొక్క సంక్షేమ సమాచారాన్ని అందజేస్తున్నాం. ఈ పురస్కారాల కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ రేయసరావు గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గోపిచంద్ గారు, డాక్టర్ రామచంద్ర గారు, ఈ నలుగురు కలయికతోటి పురస్కారాల ఎంపిక చేయడం జరిగింది. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు 3 పురస్కారాలను ప్రకటించడం జరిగింది. మొదటిగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కొసరాజ్ చంద్రశేఖర్ గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకొని రైతులకు అనేక సేవలు అందించారు. అదే కాకుండా పదవీ విరమణ చేసినప్పటికీ రైతులకి సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాల్లో అనేక ఫీల్డ్లు కూడా తిరుగుతూ రైతులకు సేవలు అందించారు. అలాగే రైతు నేస్తం ఈ పురస్కారాల కమిటీకి దాదాపు ఒక 10 సంవత్సరాలు వారు చైర్మన్గా ఉండి అనేక మందికి పురస్కారాల ఎంపికలో భాగస్వామ్యులయ్యారు. అదే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అనేక పుస్తకాలని తీసుకురావడం జరిగింది. దాదాపు 2017లోనే స్వేదవేదం అనే పేరుతోటి, ఔషధ వేదం అనే పేరుతోటి 2 పుస్తకాలు, ఒక ఎన్సైక్లోపీడియా లాగా. ఎందుకంటే యూనివర్సిటీలు అధికారులు చేయకముందే వారు ఈ పుస్తకాన్ని మా రైతు నేస్తం పబ్లికేషన్ ద్వారా ప్రచురింపజేశారు. వారికి ఈ జీవన పురస్కారాన్ని అందించడానికి రైతు నేస్తం మరియు ముప్పవరపు ఫౌండేషన్ వారు సంకల్పించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరొక యువకుడు భూమి సునీల్ కుమార్గా పేరొందినటువంటి సునీల్ కుమార్ గారు, వారు గత కొన్ని సంవత్సరాలుగా రైతుల భూమి హక్కుల గురించి గ్రామాల్లో పర్యటించుకుంటూ, అదే కాకుండా తెలంగాణ వ్యవసాయ కమిషన్లో వారు సభ్యులుగా ఉంటూ ఎక్కడ భూమి సమస్య ఉన్నా రైతులకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అనేక సహకారాలు అందిస్తూ వారు అనేక సేవలు అందిస్తున్నారు. వారికి భూమి హక్కున అవార్డు తోటి సత్కరించడం జరుగుతుంది ఈరోజు. అలాగే మరొక అవార్డు గ్రహీత జొన్నలగడ్డ చంద్రశేఖరరావు గారు, వారిని జాక్స్రావుగా పిలుస్తారు. వారు తెలుగువారైనప్పటికీ ఛత్తీస్గఢ్లో దాదాపు 40 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ రైతులకు ఔషధ మొక్కల మీద, ఔషధ మొక్కల ద్వారా ఏ విధంగా లక్షాధికారులను చేయవచ్చు, ప్రతి సంవత్సరం కూడా ఒక ఎకరంలో 1 లక్షాధికారిని ఎలా చేయాలనే ఉద్దేశంతో అనేక ప్లాన్లు రూపొందించుకొని అక్కడ రైతాంగానికి సేవలు అందిస్తున్నారు. వారి సేవల్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందించాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా ఈరోజు కృషిరత్న అవార్డు తోటి వారిని సత్కరించడం జరుగుతుంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
ఇంకా అనేక మంది రైతులు ఉన్నారు. దాదాపు 12 మంది రైతులు, అలాగే 12 మంది శాస్త్రవేత్తలు, అలాగే 12 మంది ఎక్స్టెన్షన్ అధికారులు, అనేక ఇన్నోవేషన్స్ కూడా ఒక 5 ఉన్నారు. వారికి కూడా అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా రైతు నేస్తం ముప్పోడి ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతు పరిస్థితి ఈరోజు కేవలం వ్యవసాయమే కాదు, వ్యవసాయంతో పాటు వ్యాపారంలో చేస్తేనే మనుగడ సాగించే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది రైతు పరిస్థితి. అందువలన ప్రతి రైతు కూడా పండించిన పంటని డైరెక్ట్గా అమ్ముకోకుండా ఉపోత్పత్తులు తయారు చేసుకొని రైతు ఒక వ్యాపారవేత్తగా మారితేనే బాగుంటుందనే ఉద్దేశంతో మేము గత కొన్ని సంవత్సరాలుగా వాల్యుయేషన్ మీద ఎక్కువగా కృషి చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్క రైతు వ్యాపారిగా మారాలనేది నా రైతు నేస్తం యొక్క ఆకాంక్ష. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేస్తారని కోరుకుంటూ, అనేక మంది ఈరోజు ఇన్నోవేషన్స్ వచ్చారు. వాళ్ళు కూడా రైతులకి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. ఒకవైపు నర్సరీ కావచ్చు, లేదంటే ఒకవైపు మిషనరీ రూపొందించుకొని బ్రిగేడియర్ గణేష్ గారు రైతులకి చాలా అనేక రకాల ఉపయోగపడే పరికరాలను కూడా వారు తయారు చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ పురస్కారాల వేడుకలో ఒక 2-3 పుస్తకాలను కూడా అతిథుల ద్వారా ఇనాగరేషన్ చేసుకోబోతున్నాం. వాటిలో మత్స్యరంగం ఉపాధులు విజయగాథలు అనే పుస్తకాన్ని బి లక్ష్మప్ప రచించారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే కుటీర పరిశ్రమగా దేశీయ ఆవుల స్వయం ఉపాధి ఉత్పత్తులను డాక్టర్ జి రాంబాబు గారు, డాక్టర్ విజయ్ కుమార్ శర్మ గారు రచించారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న పోయం ద్వారా నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ముసుము అంటూ కాళ్లతో ఎగిరెగిరి తొక్కిన, కర్రు నాగలతో గుండెల్లో పొడిచిన, గుర్రు గుంటగాతో ఒళ్ళంతా చీల్చిన, పెంటపోగులు నీకు పలహారంగా పెట్టి గుక్కెడు ధాన్యాన్ని ఆత్మతో చల్లితే పుట్టెల ధాన్యాల పురులు నింపే తల్లి, ఎంత దయగల తల్లివే మా తల్లి, ఓర్మిగల తల్లి మా భూదేవి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా పురస్కారాల కమిటీ చైర్మన్ డాక్టర్ ఏఎస్ రావు మరియు ముఖ్య అతిథుల సమక్షంలో రైతు నేస్తం పురస్కారాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. డాక్టర్ బి లక్ష్మప్ప రచించిన మత్స్యరంగం ఉపాధులు విజయ గాథలు పుస్తకాలను ముఖ్య అతిథుల సమక్షంలో ఆవిష్కరించారు. డాక్టర్ జి రాంబాబు, డాక్టర్ జి విజయ్ కుమార్ శర్మ రచించిన కుటీర పరిశ్రమగా దేశీయ ఆవుల స్వయం ఉపాధి ఉత్పత్తులు పుస్తకాలను ముఖ్య అతిథుల సమక్షంలో ఆవిష్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో స్వయం ఉపాధి కోసం చూసేవారికి ఎంతగానో ఉపయోగపడే ఈ పుస్తకాలను రైతు నేస్తం పబ్లికేషన్స్ ప్రచురించి అందుబాటులోకి తీసుకొచ్చింది. వేడుకలో భాగంగా జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కొసరాజు చంద్రశేఖరరావు గారికి అందించారు.
భూమి హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ రైతులకు విలువైన సేవలు అందిస్తున్న శ్రీ ఎం సునీల్ కుమార్ గారికి భూమిరత్న బిరుదు ప్రదానం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ జేఏసీఎస్ రావు గారిని కృషిరత్న బిరుదుతో సత్కరించారు. రైతు విభాగంలో 12 మంది కర్షకులు, విస్తరణ విభాగంలో 12 మంది అధికారులు, శాస్త్రవేత్తల విభాగంలో 12 మంది వ్యవసాయ సైంటిస్టులు, నూతన ఆవిష్కరణల విభాగంలో 5 ఆవిష్కర్తలు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పుడు రైతుల విభాగంలో కుమారి అడప లక్ష్మి, సుల్తానాబాద్ మండలం పెరకపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లా తెలంగాణ నలువాల సుధాకర్ గారు కేంద్ర బాలాజీ గారు ధనోరా గ్రామం కెరమెరి మండలం కొమరంబి మాసిఫాబాద్ జిల్లా చదరం నూకారత్నం గారు గణపర్తి గ్రామం మునగపాక మండలం అనకాపల్లి జిల్లా తంగెడంతో రాఘవేందర్ రెడ్డి గారు వనపర్తి జిల్లా పెబ్బేరు నాదెండ్ల ధనంజయ గారు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు తిరుపతి గారు చేరియాల మండలం సిద్దిపేట జిల్లా నాగపురి గ్రామం కొత్తపల్లి నాగేశ్వరరావు గారు పిట్టల శ్రీశైలం గారు కృష్ణమోహన్ రెడ్డి గారు గార్లదిన్న గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి తరఫున ఓబుల్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సోదరులు అవార్డు అందుకుంటున్నారు. రావిచెట్టు సుజాతాదేవి గారు తీగల తండ చిలుపూరు గుట్ట మండలం జనగామ జిల్లా గన్నవరం కృష్ణా జిల్లా రంగారావు గారు
ఇప్పుడు శాస్త్రవేత్తల విభాగంలో ఆచార్యులు డాక్టర్ మురకొండ ముత్తారావు గారు, లాం గుంటూరు డాక్టర్ రావుపల్లి మహేంద్ర కుమార్ గారు, అగ్రానమీ ప్రధాన శాస్త్రవేత్త. డాక్టర్ సి వెంకటరమణ గారు, వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త. ఐఆర్డి వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ ఆచార్యులు డాక్టర్ కె శ్రీనివాస్ కుమార్ గారు. ఆచార్య డాక్టర్ ఎం శ్యామా చైతన్య కుమారి. డాక్టర్ ప్రసాద్ బాబు గారు, శాస్త్రవేత్త అండ్ హెడ్ కేవీకే కందుకూరు. డాక్టర్ సురేష్ రాథోడ్, అసోసియేట్ డీన్ కామారెడ్డి డైరీ టెక్నాలజీ కాలేజ్. డాక్టర్ అంగిరేకుల సాంబయ్య గారు, లాం గుంటూరు ప్రధాన శాస్త్రవేత్త అగ్రికల్చర్ ఇంజనీరింగ్. రాజేంద్ర నగర్ డాక్టర్ ఎం రాజశేఖర్. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ ఏ దేవి వరప్రసాద్ రెడ్డి గారు. జక్కుల విజయ్ గారు, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త. ఘంటసాల శాస్త్రవేత్త డాక్టర్ వీరమోచినేని సత్యప్రియ లలిత మేడం. లక్ష్మణ్ నాయక్ గారు, అనంతపురం రైతు సాధికారిక సమితి. ఆలపాటి రామచంద్ర ప్రసాద్ గారు, కొడిముంజ ప్రవీణ్ కుమార్ గారు, దండు సత్యనారాయణ గారు, వేదిరేశ్వరం కొత్తపేట మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
నల్లబోతు వేణుగోపాల్ గారు, ముండ్లమూరు, ప్రకాశం జిల్లా. డాక్టర్ మెతుకు దేవేందర్ రెడ్డి గారు, డైరెక్టర్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, తునికి, మెదక్ జిల్లా. డాక్టర్ తడపనేని వెంకటరమణారావు గారు. డాక్టర్ జీవి రమేష్, నల్గొండ, జాయింట్ డైరెక్టర్, యానిమల్ హస్బెండరీ. కంచెల ప్రకాష్ గారు, రీజనల్ టెక్నికల్ లీడ్, నార్త్ కోస్టల్ రీజన్, ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్. జినుగు మరియన్న గారు. సుభాషిణి మేడం. ఆకుల వేణుగారు, ఖమ్మం. విశాఖ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు గారు. దుగ్గిరాల పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు అపర్ణ మేడం. నాగార్జున గారు, తొగుట, సిద్దిపేట జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారి. ఎం శ్రీనివాసులు రెడ్డి గారు, సహాయ సంచాలకులు, నంద్యాల జిల్లా, హుస్సేనాపురం. బుద్ధవరపు నాగేశ్వరరావు గారు, చింతపల్లిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు. అనంతరం ముప్పవరపు ఫౌండేషన్ చైర్మన్ హర్షవర్ధన్, యడ్లపల్లి వెంకటేశ్వరరావు సంయుక్తంగా ముఖ్య అతిథులను సన్మానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు సంయుక్తంగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని సన్మానించారు.
పురస్కారాలు అందించిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. పూజ్యులు గౌరవనీయులు పూర్వ భారత ఉపరాష్ట్రపతి, తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి, నిబద్ధత, నిజాయితీ, కింది స్థాయి నుంచి అత్యున్నత స్థానాలకి ఎదగగలిగినటువంటి స్వయం కృషివలుడు, మనందరికీ మార్గదర్శకులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, మిత్రులు వెంకటేశ్వరరావు గారు అనేక సంవత్సరాలుగా ఏ సహాయ సహకారాలు లేకపోయినా ఆయన సొంతంగా ఆయన కష్టంతో ఈ రైతు నేస్తం అనేటటువంటి ఒక సంస్థని, వ్యవస్థని, రైతాంగం పట్ల ఉన్నటువంటి ఆయన అంకిత భావానికి నిదర్శనంగా ఆయన వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంతో పాటు రైతులందరికీ విజ్ఞానాన్ని, అదేవిధంగా టెక్నాలజీని, భవిష్యత్తు రైతులకు కావాల్సినటువంటి అవసరాలని ఆయన పత్రిక ద్వారా అందిస్తున్నటువంటి ఆయన కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము ఏర్పాటు చేసే ప్రతి మంగళవారం 26,000 రైతు వేదికల్లో లక్షలాది మంది రైతులకి ఈ విషయాలు తెలియజేసేటటువంటి రైతు వేదికల్లో నిర్వహిస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి రైతు నేస్తం పేరే సమంజసంగా ఉంటుంది. కాబట్టి రైతులతోటి స్నేహం చేసేటటువంటి ఆ పేరే దానికి సార్థకత చెయ్యాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం ప్రతి మంగళవారం ఆయన పుస్తకంలో ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల ఈనాడు అవార్డు గ్రహీతలందరూ శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆదర్శ రైతులు ఉన్నారు, ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులు ఉన్నారు. అట్టడుగు శాతం నుండి కొమరం భీం జిల్లా కావచ్చు, పాడేరు నుంచి, అరకు నుంచి వచ్చినటువంటి మామూలు గిరిజన రైతులు కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని ఆకలింపు చేసుకొని ఈరోజు అందరం కూడా మన తల్లి భూమాతను రక్షించుకోవాలి, భూమాతను రక్షించుకోకుండా ఈ యొక్క ఫర్టిలైజర్ కెమికల్స్ ఎక్కువ వేసి మానవాళిని కూడా నాశనం చేసే స్థితికి ఈనాడు వ్యవసాయం పోయింది. ఆనాడు గ్రీన్ రెవల్యూషన్లో అనుకున్నటువంటి విధానాలకు భిన్నంగా స్వయం సమృద్ధి సాధించాం, కానీ సక్రమమైనటువంటి ఆహారాన్ని అందించలేని పరిస్థితికి ఈనాడు దేశం వచ్చింది. మన పంటల్ని ఇతర దేశాలు కూడా కొనుగోలు చేయాలంటే ఆలోచన చేసే స్థితికి వచ్చారు. 90% రిజెక్ట్ చేస్తున్నారు. దాంట్లో పెస్టిసైడ్ అవశేషాలు ఎక్కువ ఉన్నాయని, పురుగు మందుల వాడకం పెరగటం మూలానే ఆహార పదార్థాల నాణ్యత లోపించి మన యొక్క మానవాళికి కూడా పెద్దలు చెప్తుంటారు. పంజాబ్ నుంచి ఒక క్యాన్సర్ రైలు వెళ్తుంది రోజు. రేపు అది తెలంగాణకి, భారతదేశానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు రావాలంటే వెంకటేశ్వరరావు గారు లాంటి కృషివలుడి యొక్క ఆలోచనల్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు, పెద్దలు, ఆదర్శ రైతులు నిర్వహించేటటువంటి ఈ ప్రయోగానికి మనం వెళ్ళి మన తాతలు తండ్రులు పండించినటువంటి పద్ధతులకు మనం వెళ్ళాలి. మన పంటలు నాణ్యతతోటి పండించాలి, అధిక ఆదాయాన్ని తీసుకురావాలి, మన బిడ్డల్ని మంచి చదువులు చదివించుకోవాలి. తద్వారా రైతు కుటుంబాన్ని మనం నెంబర్ 1గా నిలబెట్టి ఎవరికైనా ఆడపిల్లని ఇవ్వాలి అంటే రైతుకే ఇవ్వాలనే ఆలోచనకి తీసుకొచ్చేటటువంటి పద్ధతులు మీరు వ్యవసాయం చేయాలి. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. చాలామంది పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి భారత రైతాంగం త్వరగా అర్థం చేసుకొని ఒక మంచి విధానానికి, వ్యవసాయ విధానానికి ముందుకెళ్ళి అధిక ఆదాయం కలిగినటువంటి పంటల్ని మనకి వాల్యూ యాడెడ్ చేసి అది ఏ పంట పండించినా ఆ రైతుకి ఆదాయం పెరిగేటట్టుగా ఉంటే తప్ప లేకపోతే భవిష్యత్తులో కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు చేసే ఈ కృషి ఇది కేవలం ఎంకరేజ్మెంట్కే కాదు, దీని ద్వారా భవిష్యత్తులో ఆయన యొక్క ఆలోచన విధానం రైతులందరికీ అందేటట్టుగా ఆయన చేస్తున్నటువంటి కృషికి పెద్దలు ఈ యొక్క స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ముప్పవరపు ట్రస్టు ఏదైతే అన్ని జిల్లాల్లో, నాకు తెలిసి నెల్లూరులో, విజయవాడలో, హైదరాబాద్లో హర్ష గారి ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఇటువంటి వ్యవస్థల్ని, ముఖ్యంగా ఆయన కూడా రైతు అంటే ప్రాణం. ఆయన ఎప్పుడూ చెప్తుంటారు,
కల్చర్ ఈజ్ రైట్ మన అగ్రికల్చర్ అని, నా కల్చరే అగ్రికల్చర్ అని. అంటే భారత ప్రజల యొక్క కల్చరే వ్యవసాయం. కాబట్టి దాన్ని పునరుద్ధరించుకొని అందరూ స్వయం సమృద్ధితోటి ఆనందంగా ఉండేటటువంటి విధానానికి ముప్పవరపు గారిని, ఆయన ట్రస్ట్ యొక్క సేవల్ని సద్వినియోగం చేస్తున్నటువంటి హర్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. అనంతరం గౌరవ భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ప్రసంగించారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యొక్క రైతు సోదరులకు, శాస్త్రవేత్తలకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. మిత్రులు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, అనుభవజ్ఞులు, నిజమైన యొక్క రైతు కుటుంబాల యొక్క పరిస్థితులు తెలిసిన వ్యవసాయ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ముప్పవరపు ఫౌండేషన్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ మా అబ్బాయి హర్షవర్ధన్, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన యొక్క స్వర్ణ భారత ట్రస్ట్ మరియు వివిధ ప్రాంతాల చెందిన అన్నదాతలు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలైన భారత భాగ్య విధాత, మానవ జీవన సౌభాగ్య ప్రదాత రైతులుంటేనే దేశం బాగుపడుతుంది. రైతుంటే, అందుకే చెప్పారు పెద్దవాళ్ళు, రైతు లేనిదే రాజ్యం లేదని. కానీ వాళ్ళ వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో అర్థం చేసుకొని వాటికి సరైన పరిష్కారాలు కనుక్కోవాల్సిన యొక్క బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే దేశంలో ఈ రోజు కూడా ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కూడా 58% మంది వ్యవసాయం పైన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపైన ఆధారపడి ఉన్నారు. అందువల్ల అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యత, ఒకవైపు దేశ రక్షణ ఎంత ముఖ్యమో మన రైతు రక్షణ కూడా అంత ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి రైతులకు చేదోడుగా తన వంతు కర్తవ్యంగా 2 దశాబ్దాల పైగా, అంటే 20 సంవత్సరాలకు పైగా రైతు నేస్తం, అంటే రైతులకు మిత్రుడు అనే యొక్క మాసపత్రిక నిర్వహించడమే కాకుండా 15 సంవత్సరాల నుంచి ఏటా వ్యవసాయాభివృద్ధి కృషి చేసిన వారికి, వివిధ రంగాల వారికి పురస్కారాలు అందిస్తున్న శ్రీ ఎడ్డపల్లి వెంకటేశ్వరరావుకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకడే సైన్యంగా తన మిత్రులతో కలిసి ఇంత మంచి ఉత్తమ కార్యక్రమం నిర్వహించడం అవుతుందో ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే రైతు సమస్యలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు అనేకమైన, వాటన్నిటిని ప్రతిబింబించే విధంగా దేశంలో పత్రికలు కూడా నడవాల్సి ఉంది. కానీ మన దేశం పత్రికలు ఎక్కువ పట్టణాల వైపు చూస్తూ ఉంటాయి, దేశం కూడా పట్టణాల వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పట్టణాల వాళ్ళ యొక్క వాణి బాగా వినబడుతుంది అందరికీ. పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళ యొక్క వాణి అంత సులభంగా పాలకుల దగ్గరికి చేరదు సాధారణంగా. అలాంటి పరిస్థితుల్లో రైతుల కోసం ఒక మాసపత్రికను పెట్టి వాళ్ళు ఎదుర్కొన్న యొక్క సమస్యలకి పరిష్కారంగా ఈ పశు నేస్తం, సేంద్రియ వ్యవసాయదారుల కోసం ప్రకృతి నేస్తం పత్రికలను నడుపుతూ సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అందిస్తున్న శ్రీ వెంకటేశ్వరరావు గారి స్ఫూర్తి ఆదర్శనీయమైనని చెప్పి మనం చెప్తాను నేను. అందువల్ల మనందరి తరఫున వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అలాంటి వ్యక్తులు, అలాంటి పత్రికలు చాలా అవసరం. ప్రభుత్వం ఉందంటే కర్తవ్యం, డ్యూటీ అది. కానీ ప్రైవేటు వ్యక్తులు రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం పట్ల శ్రద్ధ తీసుకొని రైతులకు సమాచారాన్ని అందజేస్తూ, వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ,
వాటికి పరిష్కారాలు సూచించే విధంగా శాస్త్రజ్ఞ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళబోతుందో ఇది చిన్న విషయం కాదు. అందుకే నేను కేంద్ర మంత్రిగా ఉన్నా, భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉన్నా, ఉపరాష్ట్రపతిగా తర్వాత పదవి విరమణ చేసిన ఇప్పటి వరకు వరుసగా ప్రతి సంవత్సరం వారి కార్యక్రమానికి వస్తూ ఉన్నాను. అంటే దాని ఉద్దేశం మీకు తెలుసు, అది ఎంత ప్రాధాన్యత కలిగిన విషయం. నాకెంతో మనసుకు నచ్చిన, నేను అన్నిటికన్నా మెచ్చిన విషయం వ్యవసాయం. ఎందుకంటే నేను కూడా వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. చిన్నప్పుడు చదువుకునేటప్పుడే మా తాత నన్ను కూడా పొలానికి తీసుకెళ్ళేవాడు. పొలానికి తీసుకెళ్ళి ఆ గట్టు మీద నిలబడి చూస్తూ ఉంటే ఆయన దిగు అనేవాడు, గట్టు దిగు అనేవాడు. ఏమంటే మొలతాడు కట్టుకున్న మగవాడు, మొలత్రాడు కట్టుకున్న మగవాడు గట్టుపై నిలబడకూడదురా, కైలో దిగాలా, సేద్యంలో భాగస్వాములు కావాలా, అది మనకు రైతు కుటుంబాల యొక్క అందరి కర్తవ్యం అని చెప్పారు. అందరు నారేస్తున్నారు, వాళ్ళందరూ నారేస్తుంటే నేను నారేయలేను కదయ్యా, చదువుకోవడానికి పంపిస్తున్నానంటే నువ్వు దిగి ఆ నారు కట్టలు అందించు వాళ్ళకి అన్నాడు ఆ తాత చిన్నప్పుడు. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నాకు నేను ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా నా ఆలోచన దేశంతో పాటు వ్యవసాయం పైన ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు ఈ పత్రిక నడపడంతో పాటు ఈ వ్యవసాయ రంగంలో కృషి చేస్తున్న వాళ్ళకి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం, చిన్న విషయం కాదు. అది ఇందాక చెప్పా కదా, దానికేమో గ్రామర్ లేదు, గ్రామర్ ఉంది కానీ గ్రామర్ లేదు. గ్రామర్ అంటే దాంట్లో పస ఉంది, లేకపోతే తిండి లేదు ఉండదు మనకి. కానీ దాంట్లో గ్రామర్ ఆకర్షణ తక్కువ. అయినప్పటికీ ఆ రంగంలో మరి ఒంటరి పోరాటం చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తున్న వారిని మనం అభినందించడమే కాకుండా వారి స్ఫూర్తిని తీసుకొని మరికొంతమంది ఆ రంగాల్లోకి రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఈరోజు ముప్పవరు ఫౌండేషన్ అని స్వర్ణ భారత ట్రస్టు మా మిత్రులంతా కలిసి ఏర్పాటు చేసింది. మా అమ్మాయి ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా ఉంది. రైతు కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు తర్వాత వైద్య రంగానికి వెళ్ళాడు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ మేము ఆలోచించాం మళ్ళా, అరే ఇదంతా మనం అందరం మిత్రులు కలిసి చేస్తున్నాం, కుటుంబం కూడా ఏదన్నా చేస్తే మంచిదనే ఉద్దేశంతో మరి మా అబ్బాయిని ప్రోత్సహించి ఈ ముప్పవరు ఫౌండేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కారణం ఏంటంటే కుటుంబం కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగం కావాలి. సేవ లేని జీవితం నిరర్థకమైంది, అసంపూర్ణమైంది. లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సర్వీస్. పాత రోజులు ఏం చెప్పారంటే మన వాళ్ళు, ఒకవైపు మనం చేసే వృత్తి పట్ల వృత్తి ధర్మంతో పాటించడం, దాంతోపాటు ఇతరులతో కూడా మనం అభివృద్ధిని పంచుకోవాలి, మన తెలివిని పంచుకోవాలి. ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు ఉన్నారు కదా, విస్తరణ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మనం అభినందించామంటే వాళ్ళు తమ తెలివిని ఇతరులతో పంచుకుంటున్నారు, రైతులతో పంచుకుంటున్నారు, దేశానికి చాలా మంచిగా మేలు చేస్తున్నారు. అందుకని వాళ్ళని కూడా మనం ఈ కార్యక్రమం సందర్భంగా మనం అభినందిస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కరూ షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. పెంచుకోవడం, దాంతోపాటు ఇతరులతో పంచుకోవడం, ఆ పంచుకుంటే ఉండే ఆనందం చెప్పనరివి. కానీ రైతుకి అనేక కష్టాలు ఉన్నాయి, కానీ సంతృప్తిగా ఉంటాడు, ఆఖరణ సంతోషంగా ఉంటాడు. సంతృప్తి కన్నా సంతోషం ఎక్కువ. ఎందుకంటే నేను కష్టపడి శ్రమించి కుటుంబం అందరూ కూడా కష్టాలు పడి నలుగురికి అన్నం పెట్టగలుగుతున్నాము అనే తృప్తి, అనే సంతోషం రైతుల మనసులో ఉంటుంది. అందుకే వ్యవసాయదారులు వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా ఇంకా కొనసాగిస్తారు. కానీ వ్యవసాయాన్ని కూడా ఒక రకమైన ఒక అనురక్తిగా భావించి వ్యవసాయ రంగంలో కొనసాగడం అవుతుందో అది చాలా గొప్ప విషయం. అందుకని మనం అన్నదాతలను ఎప్పుడూ అభినందించాల్సిన అవసరం ఎంత ఉంది. వారిని చూసి మనం అందరం కూడా నిజంగా జీవితంలో ఇతరుల కోసం పనిచేయడం అంటే ఎలా ఉంటుంది. వ్యవసాయం అంటేనే ఇతరుల కోసం పనిచేయడం, మిగతా ఏం చేసినా అది కొంత పాక్షికంగా ఇతరులకైనా ఎక్కువగా వాళ్ళ కోసం ఉంటుంది. కానీ వ్యవసాయదారులు ఈ దేశానికి అన్నం పెడుతున్నారంటే అన్నిటికైనా ముఖ్యమైనది అన్నం. అన్నం లేకపోతే బతకలేం మనం. కాబట్టి ఆ అన్నదాతలను ఎప్పుడూ మర్చిపోకూడదు మనం. ఈరోజు ఈ జీవన సాఫల్య పురస్కారాలు కొందరికి ఇచ్చారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ కొసరాజు చంద్రశేఖరరావు గారిని ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ
అనేక ప్రయోగాలకు బాటలు వేయడమే కాకుండా ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న శ్రీ చంద్రశేఖరరావు గారి కృషి ఇది ఆదర్శనీయమైన బాట, అభినందనీయమైనది. భూమి రత్న బిరుదును అందుకున్న తెలంగాణకు చెందిన భూమి హక్కుల కార్యకర్త శ్రీ సునీల్ కుమార్ గారికి కూడా నేను అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. భూమికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వివాదాల పరిష్కారంగా న్యాయవాదిగా వారు అందించిన సహకారం ఎంతో ఉన్నతమైంది, మహోత్కృష్టమైంది. కృషి రత్న బిరుదును అందుకున్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ జొందరగడ్డ చంద్రశేఖరరావు గారు వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా వ్యవసాయ రంగానికి పర్యావరణ పరిరక్షణకు వారు అందిస్తున్న సేవలు అభినందనీయమైనవి. శ్రీ అబ్దుల్ కలాం గారి హయాంలో రాష్ట్రపతి భవన్ గార్డెన్లో వారు అందించిన సేవల గురించి తెలుసుకొని నేను చాలా ఆనందించాను. వీరితో పాటు ఇవాళ రైతు విభాగంలో, శాస్త్రవేత్తల విభాగంలో, నూతన ఆవిష్కరణ విభాగంలో, విస్తరణ విభాగంలో పురస్కారం అందుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను. మీ అందరికీ నేను మనం చేస్తాను. ఒక రైతు బిడ్డగా ఇలాంటి కార్యక్రమానికి రావడం అది నా బాధ్యత. ఒక భారతీయుడిగా అది నా సంస్కృతి. మంచిని ప్రోత్సహించడం మన సంస్కృతిలోనే ఉంది. ఏ వృత్తిలోనైనా ప్రతిభ చూపించిన వారికి ప్రతిభకు పురస్కారం అంటారు. మనం ప్రతిభ చూపించిన వాళ్ళని గుర్తించి గౌరవించడం ఇది మన భారతీయ సాంప్రదాయం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అవుతుందో అది ప్రతిభను ప్రోత్సహించడము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని కాస్త ప్రోత్సహించే పని తల్లిదండ్రులు చేస్తారు ఎలాగూ, కానీ సమాజం కూడా ఆ పని చేయడం చాలా అవసరమని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను, రైతు రక్షణలోనే దేశ రక్షణ ఆధారపడింది. ఆ రైతు రక్షణ కనీసం మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు మనం దాంట్లో కానీ పూర్తిగా ఇతరులపై ఆధారపడాల్సిన విధంగా కాకుండా సొంతంగా నిలబడగలిగే విధంగా దేశాన్ని తయారు చేస్తే దేశం శక్తివంతంగా తయారవుతుంది. ఇవాళ ఇంత మంచి కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుతున్నాం. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించేటికి అలవాటు చేసుకొని ఆ సిరిధాన్యాలకు, ఇతర ధాన్యాలకు ఇప్పుడు కొంత డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ ఇంకా పెరగాలి. రైతులు పూర్తిగా వ్యవసాయం మీద కాకుండా అనుబంధ రంగాల మీద కూడా ఆధారపడాలి. పౌల్ట్రీ, డైరీ, ఇంకా అనేక రకాల అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా రైతులు, శాస్త్రవేత్తలు మీ కోణాల్లో పరిశీలించి సంఘటితంగా దీనికి పరిష్కార మార్గాలను కనిపెట్టాలా. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఈ విషయంలో సమాజానికి మరింత ఉపయుక్తమైన ఆలోచన అందజేసి చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క పురస్కారాలు అందిస్తున్న రైతు నేస్తం మొబరప్ ఫౌండేషన్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ విధులు సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలంగాణ వ్యవసాయ శాఖ మాచిలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముప్పవరం ఫౌండేషన్ హర్షవర్ధన్ గారికి, అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డివిఎల్ రావు గారికి, అలాగే వారి సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పురస్కారాలు అందుకున్న పురస్కార రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రైతు సోదరమణులకు, అలాగే పాత్రికేయ మిత్రులకు, అలాగే విద్యార్థులకు అందరూ కూడా రైతు నేస్తం అలాగే ముప్పవరం ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ పురస్కార కమిటీ సభ్యులైనటువంటి
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక మంత్రి గారు చెప్తూ రైతు నేస్తం అనే పేరు చాలా బాగుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు వేదికలన్నిటికీ కూడా రైతు నేస్తం పేరుని పెట్టాలి అని వారు అడిగారు నన్ను. ఆ సమయంలో రైతు నేస్తం నేను రిజిస్టర్ చేసుకున్నప్పటికీ అది ప్రతి ఒక్కరి పేరులో కూడా రైతు నేస్తం పవర్ ఉందని చెప్పి భావించి నేను వారికి వెంటనే అనుమతి ఇవ్వడం, వారు రైతు వేదికలకి రైతు నేస్తం పేరు పెట్టి ప్రతి మంగళవారం కూడా రైతులకి విజ్ఞానం అందించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే అవార్డు గ్రహీతలు వాళ్ళందరూ కూడా ఒకసారి వేదిక మీదకి వచ్చి గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను. వ్యవసాయ అనుబంధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్న మట్టి మాణిక్యాలను సత్కరించే ఈ వేడుక ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.